హైదరాబాద్లో ఫ్లైఓవర్లపై వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటోంది హైడ్రా. గత వారం కురిసిన వర్షానికి ఫ్లైఓవర్లపై భారీగా వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సిటీలోని 70కి పైగా ఫ్లైఓవర్స్ ను క్లీన్ చేస్తోంది హైడ్రా. ఫ్లైఓవర్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడంతో వెంట్ హోల్స్ లో మట్టి, చెత్తా చెదారం పేరుకుపోయింది. వాటిని క్లీన్ చేసి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా వెంట్ హోల్స్ ని క్లియర్ చేస్తోంది హైడ్రా సిబ్బంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. హైదరాబాద్లో రీసెంట్గా కురిసిన వర్షాలకి రోడ్లపైనే కాకుండా ఫ్లైఓవర్లపైన కూడా వాటర్ నిలిచిపోయాయి. సో మామూలుగా వర్షపాతం హెవీగా నమోదైనప్పుడు రోడ్లు నిండిపోయింది అనేది కామన్, కానీ ఫ్లైఓవర్లపైన కూడా నీళ్ళు ఎట్లా నిలుస్తాయంటూ కూడా జనాలంతా కూడా షాక్ అయ్యారు. కానీ సిటీలో ఉన్న ఫ్లైఓవర్లన్నీ మెయింటెనెన్స్ లేకపోవడం, సో ఫ్లైఓవర్ల పైనుంచి వాటర్ అంతా కూడా కిందికి పోయే పైప్ లైన్లలో మట్టి అలాగే చెత్త చెదారం ఆగిపోవడంతో ఈ ఫ్లైఓవర్ల పైన నీళ్ళు అలాగే నిలిచిపోయాయి. సో దాన్ని గమనించిన హైడ్రా టీమ్స్ తోటి ఈ ఫ్లైఓవర్ల పైన ఉన్నటువంటి ఈ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా కూడా మట్టితో నిండిపోవడంతో దాన్ని క్లీన్ చేసే పనిలో పడింది. సో హైదరాబాద్లో ఉన్న అన్ని ఫ్లైఓవర్ల పైన మొత్తం ఈ వర్క్ అంతా కూడా కంటిన్యూస్గా చేస్తుంది. మనం రీసెంట్గా చూసాం కొండాపూర్ కొత్తగూడ ఫ్లైఓవర్ పైన వాటర్ నిలవడంతో నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి ఆ ఫ్లైఓవర్కు సంబంధించిన పైన ఉన్నటువంటి ఈ గ్రిల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ గ్రిల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసింది. ప్రస్తుతం మనము ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్, విద్యానగర్ టు ఇందిరా పార్క్ వరకు వెళ్ళే స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన కూడా ఇది ఆల్మోస్ట్ 2.3 కిలోమీటర్స్ మేర ఉంటుంది. సో ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన చాలా వరకు ఈ వాటరు ఎక్కువగా నిలుస్తున్నాయి కాబట్టి దీనిపైన ఉన్న ఇదంతా కూడా పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. సో హైడ్రా టీమ్స్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇదంతా క్లీన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, సో ఇది వాటర్ గ్రిల్ ఉంటుంది, కిందికి పైప్ లైన్ ఉంటుంది, కానీ మట్టితోటి ఇదంతా కూడా పూర్తిగా ఫిల్ అయిపోవడంతో ఇట్లా వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడనే ఆగిపోతున్నాయి. సో ఈ మట్టి అంతా కూడా ఇదంతా కూడా ప్రస్తుతానికి హైడ్రా అధికారులు అయితే తీస్తున్నారు. సో దీని ఒక డ్రైవ్ లాగా చేసుకొని సిటీలో ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయో అన్ని ఫ్లైఓవర్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం ఒక డ్రైవ్ లాగా తీసుకొని హైడ్రా టీమ్స్ అన్ని డైరెక్ట్గా ఒక్కొక్క ఏ ఏరియాలో, ఇప్పుడు మనకు హైడ్రాకి సంబంధించి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏ ఏరియాలో ఉన్నాయో అక్కడికి వెళ్ళి తీస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఇది క్లియర్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ప్రస్తుతం వాటర్ అనేవి ఇట్లా పోతున్నాయి. సో ఇట్లా ఉన్న మట్టి కానీ ఇందులో పేరుకపోయిన చెత్త అంతా కూడా తీసిన తర్వాతనే ఇక్కడి నుంచి వాటర్ పోతున్నాయి. సో దీంతో మనతో మాట్లాడికి సంబంధించి హైడ్రా సిబ్బంది ఉన్నారు. సార్ చెప్పండి, సో ఈ ఫ్లైఓవర్ల పైన మట్టిని ఎట్లా క్లీన్ చేస్తున్నారు? సో ఏ ఫ్లైఓవర్లు క్లీన్ చేశారు ఇప్పటివరకు? మాకున్నటువంటి ఈ నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఒకటి, అదేవిధంగా మనకున్నటువంటి ఇక్కడ మా సర్కిల్ 16లో చూసుకుంటే అంబర్పేట బ్రిడ్జ్ ఉన్నది. ఈ బ్రిడ్జ్ల పైన అన్నిటిపైన కూడా మా సిబ్బంది యొక్క ఎంఈటీ టీమ్స్ అని ఉంటాయి, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్. ఆ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వచ్చేసి మనకు ట్రాఫిక్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఆ ట్రాఫిక్ లేని టైంలో చూసుకొని ఈ స్పౌట్ హోల్స్, అంటే మనకు ఫ్లైఓవర్ మీద పడ్డ వర్షం అంతా కిందికి వెళ్ళడానికి మనకు పెట్టినటువంటి వెంట్ హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఏదైనా వాటర్ కూడా స్టాగ్నేషన్ కాకుండా కిందికి ఫ్రీగా వెళ్ళిపోవడానికి, ఆ వాటర్ని మూమెంట్ అనేది ఫ్రీగా చేయడానికి ఈ వర్క్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఈ వెంట్రోల్స్ క్లీన్ చేసిన తర్వాత వాటరు ఫ్లైఓవర్ల పైన ఆగకుండా క్లియర్గా వెళ్తుందా? ఎట్లా ఉంది ఇప్పుడు? ఇది క్లీన్ చేసిన తర్వాత ఆగకుండా వెళ్తుంది. యాక్చువల్గా ఫ్లైఓవర్స్ స్లోప్గానే ఉన్నాయి. ఎక్కడైనా మెటీరియల్ ఆగడం వల్ల దాంతో కొద్దిగా ఆగడం జరుగుతుంది. ఆ కొద్ది వాటర్ కూడా ఆగకుండా ఇమీడియట్గా మా కమిషనర్ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్గా కొన్ని వాటర్ కూడా ఆగకూడదు, ఎందుకు ఆగాలి పైన అనేది చెప్పడం వల్ల దాంతో మేము ఇమీడియట్గా మా టీమ్స్ని ఎంగేజ్ చేసి ఈ వర్క్ అంతా క్లియర్ చేయడం జరుగుతుంది. సో మామూలుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది చాలా లాంగ్ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది, కానీ మధ్యలో కొన్ని ప్లేసెస్లో వాటర్ లాగింగ్ ఏరియా లెక్క అవుతుంది. సో ఆ ఏరియాలో మట్టి ఉండడం వల్లనే మొన్న కురిసిన వర్షానికి నీళ్ళు ఆగినాయి అంటున్నారు. ఇప్పుడు అదంతా క్లియర్ చేశారా? ఎట్లా ఉంది? నైట్ నుంచి కూడా వర్షం కురుస్తుంది, ఏమన్నా నీళ్ళు ఆగుతున్నాయా ఇప్పుడు? ప్రజెంట్ అయితే దీనిపైన ఏమీ ఆగట్లేదు. మనకు అక్కడ మధ్యలో మిడిల్గా స్లోప్గా ఉన్న దగ్గర కూడా మనం క్లియర్ చేసాము. అక్కడనే మన కింద ఏంటంటే మనకు ఆ కింద ఎన్టీఆర్ స్టేడియం దగ్గర కొద్దిగా వాటర్ కింద ఆగుతాయి, పైన కాకుండా. దాని నుంచి మన పైన ఆగిన హెవీగా మొత్తంలో ఆగిన వాటర్ అంతా కిందికి డౌన్ అవుతాయి. ఆ డౌన్ అయిన వాటర్ అనేది మనకు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఆగుతాయి. అక్కడ మనకు వచ్చేసి ఐరన్ క్యాచ్ పిట్స్ ఉన్నాయి. ఆ క్యాచ్ పిట్స్ మా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న టీం కావచ్చు, అదేవిధంగా మాకు ఉన్నటువంటి ఎంఈటీ టీం కావచ్చు, ఆ క్యాచ్ పిట్స్ ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న క్యాచ్ పిట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఎక్కడ ఏం ఆగట్లేవు ప్రజెంట్ అయితే.
సో చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వెంట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ పోయేటి ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ప్రస్తుతానికి ఎక్కడ ఇబ్బంది ఉండట్లేదు. సో నైట్ నుంచి కురిసిన వర్షానికి కూడా ఫ్లైఓవర్ల పైన ఎక్కడ వాటర్ నిలవట్లేదు. సో దీన్ని ఒక డ్రైవ్ లాగా చేసుకొని ప్రతి ఏరియాలో హైడ్రాకి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటితోటి ఈ వెంట్ హోల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసిన తర్వాత వాటర్ ఇబ్బంది ఏమీ లేదని చెప్తున్నారు. సో కేవలం ఇక్కడ ఇది ఒకటే కాకుండా అంటే మనం చూస్తుంది ప్రజెంట్ మనం ఉంది నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఇందిరా పార్క్ టు విజయనగర్ వెళ్ళేది. ఇది ఒకటే కాకుండా సిటీలో ఉన్న అన్ని ఫ్లైఓవర్స్ పైన ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ హైడ్రాకి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇదే వర్క్ చేస్తున్నాయి. సో ఒకవైపు సో రోడ్లపైన నీళ్లు నిల్వకుండా ఉండడంతో పాటు ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో సో అక్కడ వాటన్నిటిని క్లియర్ చేయడంతో పాటు ఈ ఫ్లైఓవర్లు కూడా క్లీన్ చేయడం, ఫ్లైఓవర్లో ఉన్న వెంటోల్స్ను కూడా క్లీన్ చేసే పనిని అయితే ఈ హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ చేస్తున్నాయి. సో రీసెంట్గా కురిసిన వర్షానికి కొత్తగూడ కొండాపూర్ ఫ్లైఓవర్తో పాటు ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన కూడా వాటర్ నిలిచినాయి. కానీ ప్రస్తుతం నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి వీళ్ళు ఇప్పుడు ఈ వెంటోల్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత ఎట్లాంటి వాటర్ అయితే నిలవట్లేదు. ప్రస్తుతం యాజ్ యూజువల్గా వెళ్తున్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్ పైన వెళ్ళే వారికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడైతే ట్రాఫిక్ తక్కువగా ఉంటుందో ఆ టైంలోనే ఈ వర్క్ చేస్తున్నామని మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ చెప్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్,